హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే ఇక నక్షత్ర గగన్ని కావాలని లోపలికి లాక్కెళ్ళి బెడ్ మీద పడేగానే నక్షత్ర వదులుతావా వదలవా అని అంటూ ఉండగా, నువ్వు నా కోసం రావేమో అనుకున్నాను బావా, కానీ నేను పిలవగానే వస్తావని అస్సలు అనుకోలేదు అని ఈ విధంగా నక్షత్ర అంటూ ఉంటే, నేను నీకోసం రాలేదు అని అంటూ ఉంటాడు గగన్. వెంటనే నక్షత్ర, నా కోసం కాదని అంటున్నావంటే నువ్వు నా కోసమే వచ్చావని నాకు తెలుసు బావా అని ఈ విధంగా అంటూ నక్షత్ర కావాలనే గగన్ చెంపపై ముద్దు పెట్టడంతో గగన్ ఇక హడావిడిగా బయటకు డోర్ తీసుకొని పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అప్పటికే ఇదంతా చూసిన గోరింటాకు సుజాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అపూర్వతో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. వెంటనే ఇక ఏంటి పిన్ని నువ్వు అనేది, నువ్వు చూసింది నిజమా అని అంటూ ఉంటే, నేను చూసింది చెప్పేది అంతా నిజమేనమ్మాయి. మీ అమ్మాయి ఎంత స్పీడ్గా ఉందంటే అంత స్పీడ్గా ఉంది. ఆ గగన్ని బర్రను లోపలికి లాక్కొని వెళ్ళి వెంటనే ముద్దు పెట్టి ఇదంతా కూడా అని అంటూ ఉంటే, అంటే ఈ నక్షత్రకి కొంచెం కూడా సిగ్గు లేదనమాట. దీన్ని అసలు వాడిని ఎందుకు బర్త్డే పార్టీకి పిలిచావు అంటే, ఇప్పుడు గదిలోకి లాక్కెళ్ళిందంటే ఖచ్చితంగా వాడిని ప్రేమిస్తూనే ఉండి ఉంటుంది అనగానే, ఇంకా నీకు అర్థం కాలేదా, నిన్న నీ గురించి తప్పించుకోవడానికే, నీ నుంచి తప్పించుకోవడానికే అది అబద్ధం చెప్పింది అని ఈ విధంగా అంటూ ఉంటే, దాన్ని అంతు చూస్తాను పిన్ని అని చెప్పి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఇకపోతే బయటకు వచ్చిన గగన్ చూసి భూమి షాక్ అయిపోతుంది. వెంటనే గగన్ చెంప మీద ఇక నక్షత్రం ముద్దు పెట్టినట్టు లిప్స్టిక్ అంతా కూడా అంటూ ఉండడం చూసి, ఏంటది అని అడుగుతూ ఉంటే, ఏది అని అంటూ ఉంటే, ఒకసారి చెంప పైన చూసుకోండి అనగానే అక్కడే ఉన్న అద్దం చూసి ఒక్కసారిగా తన బొగ్గకి అంటిన లిప్స్టిక్ మార్కల్ని చూసి షాక్ అయిపోతాడు గగన్. ఇదేంటి నా బుగ్గ మీదకి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటే, అదే నేను కూడా అడుగుతున్నాను అనగానే వెంటనే ఇక నక్షత్ర డోర్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. అది చూసి భూమి షాక్ అయిపోతుంది. అంటే మీకు నక్షత్రం ముద్దు పెట్టిందా అని అడుగుతూ ఉంటుంది గగన్ని భూమి. గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు. వెంటనే నిజం చెప్పండి, ఏం జరుగుతుంది లోపల, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు నక్షత్రం నాకు ముద్దు పెట్టిందన్నా పెట్టలేదన్నా నీకేం కాదు కదా భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమించట్లేదన్నావు, నీ మనసులో నేను ఉన్నానా అంటే లేదన్నావు. అలాంటప్పుడు ఇక నక్షత్రం నన్ను ఏం చేసుకుంటే నీకెందుకు? తను ప్రేమించినా ప్రేమించకపోయినా, తను ముద్దు పెట్టినా పెట్టకపోయినా ఇంకేమవుతుంది అని అంటూ ఉంటే, అయ్యో అలా జరగకూడదు అని అంటూ ఉంటే, ఏంటి భూమి ఏదో అంటున్నావు అనగానే, అదేం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చెప్పు, నీకు ఎక్కడో కాలుతున్నట్టుంది అని అనగానే, నాకెందుకు కాలుతుంది, అయినా అది మీకు ముద్దు పెడితే అని అడగగానే, ఇటు చూసి నాకెళ్ళి చెప్పు అనగానే, అయ్యో ఇక్కడ అసలు మీరు ఎందుకు వచ్చారు, అసలు వెళ్ళిపోండి అని చెప్తుంటే అర్థం కావట్లేదా అని అంటగానే, చెప్పాను కదా బర్త్డే పార్టీ అయిపోగానే నువ్వు ఉండమన్నా ఉండను, ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నీ మనసులో ఉన్న మాటను చెప్పించుకొని వెళ్ళిపోతాను అని గగన్ అంటూ ఉంటాడు. వెంటనే ఇకపోతే శరత్చంద్ర అలాగే సీఎం అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మీరు అసలు ఆ ఫండ్స్ ఇచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ బర్త్డేకి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అనగానే, నీకు చెప్తాను కదా, అయినా కూడా నీ మనసులో ఉన్న మాటని నాకు చెప్పడానికి ఒప్పుకోలేదు. నేను నేరుగా బర్త్డే పార్టీకి వస్తే ఆ శరత్చంద్ర ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. అందుకే ఇలా సీఎం ఫండ్స్ అని చెప్పి ఇలా వాళ్ళ పార్టీ తరపున ఇక్కడికి వచ్చాను అనగానే, చాలా ముదిరే మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇకపోతే చెర్రీ మాత్రం భూమితో అంటూ ఉంటాడు కదా, అక్కడికి అయిపోతే భూమిని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడంట, తనకి గుళ్ళో కూడా ఐ లవ్ యూ చెప్పాడంట, కానీ తన తరపు వాళ్ళు ఎవరో వచ్చి ఎవరో దరిద్రుడు ఆ అమ్మాయిని లాక్కుని వెళ్ళిపోయాడంట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏ చెర్రీ, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అనగానే, అదేంటి మువ్వా నీకెందుకు కోపం వస్తుంది అనగానే, అది అది అని చెప్పి షాక్ అయిపోతుంది. అంటే తన వైపు ఉన్నవాళ్ళు అంటే ఎవరో పెద్దవాళ్ళు అయ్యే ఉంటారు కదా అనగానే, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని మా అన్నయ్య నాకేం చెప్పలేదే అని అంటూ ఉంటే, అయినా తనని తన ముందే ఇలా ఐ లవ్ యూ చెప్తే తను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, అలా లాక్కొని వెళ్ళిపోక ఏం చేస్తారు అని అడుగుతూ, అక్కడ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా అనగానే, అన్నయ్య అతను లాక్కొని వెళ్ళిపోయాడు ఇదంతా ఏం చెప్పలేదు కదా, అయినా ఎక్కడో జరిగిన వాళ్ళ ఇది గురించి నీకెలా తెలుసు, అయినా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నావు, అంటే మా అన్నయ్య గగన్ ప్రేమిస్తుంది నిన్నేనా
అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. చెమటలు పుడుతూ ఉంటాయి. అన్నయ్య వెతికేది కూడా నీకోసమేనా? అన్నయ్య అందుకే నేను భూమి కోసం వచ్చానని చెప్తున్నాడా అని అనగానే వెంటనే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి అలానే ఉండిపోతుంది. అంటే ఆ రోజు అన్నయ్యని కొట్టింది మా మామయ్య శరత్చంద్రన అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అయ్యో చెర్రీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అంటే నువ్వు కళ్ళ కట్టినట్టు చెప్పావు కదా, అందుకే అలా డౌట్ వచ్చి అడిగాను భూమి, సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే కానీ నాకు కొంచెం పని ఉందని చెప్పి అర్జెంటుగా భూమి పక్కకు వెళ్ళిపోతుంది. భూమిని చూస్తే కంగారుగా ఉంది. అన్నయ్యని చూస్తే హడావిడిగా ఉన్నాడు. ఎందుకు వచ్చావు అన్నయ్య అని అడిగితే భూమి కోసం వచ్చానని చెప్తున్నాడు. భూమిని అడిగితేనేమో నాకేం తెలియదు అంటుంది. ఏదో జరుగుతుంది అని చెప్పేసి చెర్రీ ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ అటువైపుగా వెళ్తుంటే నక్షత్రేఖ అక్కడి నుంచొని బావా అని చెప్పి గగన్ చేయి పట్టుకొని లోపలికి లాగేస్తుంది. లోపలికి లాగడంతో ఒక్కసారిగా బెడ్పై పడిపోతాడు గగన్. గగన్ మీద పడుకొని నక్షత్ర ఈ విధంగా అంటూ ఉంటుంది, చాలా థ్యాంక్స్ బావా అనగానే ఏంటి నక్షత్ర ఇదంతా ఏంటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనగానే ఎవరు చూసినా ఐ డోంట్ కేర్ బావా, నేను పిలవగానే నువ్వు నా బర్త్డే పార్టీకి వచ్చావంటే అంటే చాలా సంతోషంగా ఉంది. అది కాక అందరి ముందు నాన్న ముందు నన్ను నక్షత్ర పిలిచింది అని చెప్పకుండా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అందరి ముందు నాకు అర్థమయ్యేలా చేసావు బావా అనగానే ప్రేమ లేదు దోమ లేదు తప్పుకో అనగానే ప్రేమ లేకుండా నేను పిలిచిన బర్త్డే పార్టీకి ఎందుకు వస్తావు, నేను నీ కోసం ప్రేమగా కుట్టించిన సూట్ ఎందుకు వేసుకొని వస్తావు అనగానే ప్రేమగా అంటే వేపించి కుట్టించానని చెప్పావు, వేసుకుని వచ్చాను, దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటాడు గగన్. సరే బాబా అయినా నువ్వు నా కోసం వచ్చావని నాకు తెలుసు అనగానే నేను నీ కోసం రాలేదని చెప్పాను కదా అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటే నువ్వు నా కోసం కాదండి నా బర్త్డే పార్టీకే వచ్చావు అంటే ఇంకెవరి కోసం వస్తావు, ఖచ్చితంగా నా కోసమే వచ్చావు నాకు తెలుసు బావా అని చెప్పి గట్టిగా ఇక నక్షత్ర గగన్ని పట్టుకొని చెంప మీద ముద్దు పెట్టేస్తుంది. అప్పటికే గోరింటాకు సుజాత గగన్ని నక్షత్ర లోపలికి లాక్కెళ్ళి బెడ్పై పడేయడం ఇదంతా కూడా చూసింది. వామ్మో ఈ నక్షత్రం ఏంటి కొంపలు అంటుకుపోయేలా చేస్తుంది, వెంటనే ఈ విషయం అపూర్వతో చెప్పాలి. అపూర్వ అమ్మాయి అపూర్వ ఎక్కడున్నావే అని అంటూ ఉంటే ఏంటి పిన్ని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తున్నావు అనగానే నిజంగా కొంపలే అంటుకుపోయేలా ఉన్నాయి, నక్షత్రం ఉంది కదా మన నక్షత్రం అయితే ఏంటి అని అడగగానే ఆ గగన్ గారిని లోపలికి లాక్కెళ్ళి డోర్ వేసిందే అనగానే ఏంటి పిన్ని నువ్వు చెప్పేది నిజమా, నువ్వు చూసావా అని అంటూ ఉంటే అవునమ్మాయి నేను చూసింది చెప్పేది అంతా నిజమే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. నీ అమ్మాయి నీ కూతురు అన్నంత పని చేసిందే అంటే ప్రేమించేది ఖచ్చితంగా ఆ గగన్ గారిని ఒక క్లారిటీ ఇచ్చేసింది, నీ కూతురు చావు ఇక మూడిందే అని ఈ విధంగా అంటూ ఉంటుంది గోరింటాకు సుజాత. వెంటనే ఇక బయటకు వచ్చేస్తుంది, గట్టిగా ముద్దు పెడుతుంటే వెంటనే ఇక బయటకు వచ్చేస్తాడు గగన్. అక్కడికే భూమి బయట నుంచొని గగన్ చంపకున్న లిప్స్టిక్ మరకల్ని పెదవుల మరకల్ని చూసి షాక్ అయిపోతుంది. మరి నిజంగా గగన్ని నిలదీసి నక్షత్రతో ఎందుకు ముద్దు పెట్టించుకున్నావు అని అడిగితే నక్షత్ర నాకు ముద్దు పెడితే నీకేంటి అని గగన్ని ఒకవేళ భూమిని నిలదీస్తే అప్పటికైనా భూమి మనసులో ఉన్న మాట చెప్తుందా, అదే జరగబోతుందా?